కాదేది అవినీతికి అనర్హం అన్న చందంగా రాష్ట్రంలో సర్కారు తీరు కొనసాగుతున్నది. తాజాగా 108 అంబులెన్స్ లో భారీ స్కామ్ వెలుగు చూసింది. ఉద్దేశపూర్వకంగా వాహనాలను బ్రేక్ డౌన్ చేసి సిబ్బంది నెల రోజుల పైన చేయాల్సి ఉండగా 15 నుంచి 20 రోజులే డ్యూటీలు వేస్తూ అధికారులు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లతో పాటు అన్ని స్థాయిల అధికారులకు డబ్బులు ముడుతున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 580 వరకు 108 అంబులెన్స్లు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో 213 కొత్త వాహనాలను ప్రారంభించింది. దీంతో 108 అంబులెన్స్ల సంఖ్య 793కి చేరింది. వీటిలో 4758 సిబ్బంది పనిచేస్తున్నారు. వీరి స్థాయిని బట్టి ఈఎస్ఐ, పిఎఫ్ కలుపుకుని 22,000 నుంచి 30,000 రూపాయల వరకు వేతనంగా ప్రభుత్వం నిర్ణయించింది. కాగా సిబ్బంది వేతనం 108 అంబులెన్స్ మెయింటెనెన్స్ కు ఒక్కో వాహనానికి ప్రభుత్వం ప్రతి నెల కాంట్రాక్టు కంపెనీకి 2 లక్షల వరకు చెల్లిస్తోంది. అయితే నెలలో 30 రోజులు వీరు పని చేయకుండా ఉద్దేశపూర్వకంగా వాహనాలను బ్రేక్ డౌన్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నెలలో 15 నుంచి 20 రోజులు మాత్రమే పనిచేస్తూ ఉండగా ఒక్కో ఉద్యోగికి 12,000 నుంచి 18,000 రూపాయల వరకు మాత్రమే వేతనం వస్తుందని సిబ్బంది వాపోతున్నారు. 10 రోజుల పాటు తమకు విధులు కేటాయించుకుంటే ఎలా అని అధికారులను ప్రశ్నిస్తే రిలీవర్ ఉన్నారని ఆఫ్ తీసుకోవాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. ఒక్కో వాహనానికి ప్రభుత్వం 2 లక్షల రూపాయలు కేటాయిస్తూ ఉండగా ఆ మొత్తంపైనే కన్నేసిన కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా 108 సిబ్బంది తక్కువ రోజులు విధులు నిర్వహించేలా కుట్ర పన్నారని ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఒకవైపు వాహనాన్ని బ్రేక్ డౌన్ చేస్తూనే మరోవైపు మెయింటెనెన్స్ డబ్బులపై అధికారులు కన్నేశారు. ఇలా ఒక్కో వాహనానికి 1 లక్ష రూపాయలు చొప్పున మొత్తం ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా 7.5 కోట్లు అధికారులు మిగిల్చుకుంటున్నారని సమాచారం. ఈ మొత్తం వ్యవహారం ఓ మంత్రి కూతురి కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు మంత్రి కూతురు రాష్ట్రంలోని నిమ్స్, గాంధీ, నీలోఫర్, ఉస్మానియా సహా ఇతర జిల్లాల 108 మెయింటెనెన్స్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో నిధులు పక్కదారి పడుతున్న ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఇదంతా జరగదని సిబ్బంది చర్చించుకుంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇలా సిబ్బందికి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నాము. అధికారులు నెల రోజులు ఇవ్వాల్సిన డ్యూటీ కాస్త 15 రోజులకే పరిమితం చేస్తున్నారు. కానీ మెయింటెనెన్స్ కి ఇచ్చే డబ్బులు మాత్రం వారు తీసుకుంటున్నారని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అసలు? గుడ్ మార్నింగ్ పద్మ. తెలంగాణలోని 108 అంబులెన్స్ అనగానే పేద ప్రజలకు సర్వీస్ అందిస్తుంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం. ప్రధానంగా పేదోడికి అందుబాటులో వస్తుంది 108. అయితే నూతన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఉన్నటువంటి అంబులెన్స్ల కంటే మళ్ళీ ఒక 500 వాహనాలను కూడా ఎక్కువ పెంచారు. మొత్తం చూసినట్లయితే 749 వాహనాలు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. ఈ 789 వాహనాలకు సంబంధించి మెయింటెనెన్స్ చూసినట్లయితే పూర్తిగా 1400 మంది సిబ్బంది ఇందులో పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి వారికి 22,000 నుంచి 33,000 వరకు అంటే ఈఎఫ్పిఎఫ్తో కలుపుకొని వేతనాలు బకాయిలకు సంబంధించి కానీ వేతనాలు ఇవ్వడానికి ప్రభుత్వం 108 సంబంధించిన సిబ్బందికి సంబంధించిన జీతాభత్యాలకు సంబంధించిన నిర్ణయాన్ని కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే పూర్తిగా అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సిబ్బందికి రావాల్సిన సాలరీసే కావచ్చు, నెలవారీగా ఉన్నటువంటి మెయింటెనెన్స్ కావచ్చు, 7 నుంచి 8 కోట్ల రూపాయలు ప్రతి నెల స్కామ్ జరుగుతుందనేది కూడా అధికారులు కూడా దీన్ని ధృవీకరిస్తున్నారు. దీనికి సంబంధించి చూసినట్లయితే పూర్తిగా అంటే ఎవరైతే ఈ మెయింటెనెన్స్ చూస్తున్నారో 7.5 కోట్ల రూపాయలు ఎవరి జేబులకు వెళ్ళిపోతున్నాయి, ఇది స్కామ్ చేస్తున్నటువంటి ఎవరు ఉన్నారు. అయితే ఒక ప్రజల్లో ఉన్నటువంటి కానీ 108 సిబ్బందిలో ఉన్నటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇదంతటికి హెల్త్ సంబంధించిన డిపార్ట్మెంట్ లో ఒక మహిళ కీలక బాధ్యతలు తీసుకుంటూ ఇవంతా మెయింటెనెన్స్ చూస్తుందనేదే 108 సిబ్బందికి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదంతటికి 108 సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి చూసినట్లయితే ఇక్కడ జరుగుతున్నటువంటి తంతంగం అనేక సంవత్సరాలుగాను బడ్జెట్ కేటాయించి పేద ప్రజల కొరకు 108 సేవలు అందించాలనే ప్రభుత్వ ఉద్దేశంతో జరుపుకున్నట్టు ఈ కార్యక్రమంలోని ఇదే అదునుగా తీసుకొని ఒక్కొక్క వాహనానికి 2 లక్షల రూపాయలు. అయితే శ్రీనివాస్, 20 రోజులు డ్యూటీ ఇవ్వడం పట్ల కావచ్చు, అసలు ఈ 108 అంబులెన్స్ సిబ్బంది వెర్షన్ ఏ విధంగా ఉంది, అసలు ఏం కోరుకుంటున్నారు వాళ్ళు? అసలు 108 లోని సిబ్బందిని షిఫ్ట్ వైజ్ గా చేస్తారు. దీనికి సంబంధించి ఎక్కడైతే వాహనము అంటే వాహనదారులు
వెళ్తున్న క్రమంలోని అక్కడ రిస్క్ తీసుకుంటారో వారిని ఖచ్చితంగా డ్యూటీలో ఉంచుతారు. అయితే ఎక్స్ట్రా డ్యూటీ చేయాల్సినటువంటి 108 సిబ్బందిని వాళ్ళు 20 రోజులకు మాత్రమే పరిమితం చేసి మిగతా వాళ్ళు మీరు రెస్ట్ లో ఉండాలి, మిగతా వారు ఆల్రెడీ బిల్డింగ్ లో ఉన్నారని చెప్తూ వారికి అంటే ఆ తప్పుడు ప్రచారాన్ని చేస్తూ వారిని డ్యూటీకి రాకుండా వాళ్ళకి వచ్చే నెల జీతంలోని 25 రోజులకు మాత్రమే వాళ్ళకి శాలరీస్ ఇస్తూ అందులో కూడా కటింగ్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతూ జీతాలు ఇస్తలేరు అనేది కూడా 108 సిబ్బంది చెప్తూ వస్తున్నారు. ఇదంతటికీ ప్రధానంగా దీనికి 108 సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం దీని అన్నిటికీ బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది, దీనికి ఏ విధంగా ఒక వెహికల్ కి 2 లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది, కానీ ₹1,00,000 మాత్రమే చెల్లిస్తున్నారు. దీనికి సంబంధించిన మిగతా ఎవరైతే అధికారులు ఉంటారో వారికి ఆ జేబులోకి వెళ్తుందనేదే పెద్ద ఎత్తున ఆరోపణ కూడా మరి జరుగుతుంది. సిబ్బంది విషయాన్ని అధికారుల దృష్టికి ఎవరి తీసుకెళ్లడం జరిగిందా? గతంలో కూడా అనేక సార్లు 108 సిబ్బంది ధర్నాలు చేశారు, రాస్తారోకోలు కూడా చేసినటువంటి పరిస్థితి, వైద్య సేవలు అంటే నిలిపివేసిన పరిస్థితి కూడా చూసినాం మనం. కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే సిబ్బందికి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ దానికి సంబంధించినటువంటి ఆ జీతభత్యాలలోని కొంత కొరత విధిస్తూ ఇక్కడ చేసే మేనేజ్మెంట్ అంటే ఎవరైతే 108 సంబంధించినటువంటి టీమ్ ను రోల్ చేస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు కావాలని అక్కడ సిబ్బందిపై వాళ్ళ శాలరీలలో EFF కట్ చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి రోజువారీ వేతనం ఇవ్వాల్సినటువంటి ఇవ్వకుండా వాళ్ళు 30 రోజులు చేసుకునే ఫెసిలిటీ ఉన్నటువంటి 108 సిబ్బందికి 20 రోజులు మాత్రమే చేస్తున్నారు డ్యూటీ. అంతకు మిగతా సంబంధించిన 10 డేస్ మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ఈ మెయింటెనెన్స్ చేస్తున్నారో వారి జేబులోకి పడుతుంది అనేది వాళ్ళు ఆరోపిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే శ్రీనివాస్, ఈ 108 అంబులెన్స్ మెయింటెనెన్స్ అంతా ఒక మంత్రి కుమార్తె కనుసన్నల్లోనే జరుగుతుందనే ప్రచారం బాగా జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంత నిజమే అంటారా? తెలంగాణ వ్యాప్తంగా చూసినట్లయితే 108 అంబులెన్స్ 779 వాహనాలు ఉన్నాయి. దీనికి సంబంధించి సిబ్బంది మాత్రం 1400 మంది పనిచేస్తారు. మెయింటెనెన్స్ చూసినట్లయితే ఒక వాహనానికి ₹2,00,000 ఇవ్వాల్సి వస్తుంది, కానీ వాళ్ళు ఆ వెహికల్ సంబంధించి ప్రొవైడ్ చేసినటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి ₹1,00,000 పోతున్నాయి అనేది వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఉన్నతాధికారులకు కూడా పలుమార్లు ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి కమిషనర్ ఆఫీస్ కూడా ఈ సిబ్బందిని జరుగుతున్నటువంటి ఆ ఇబ్బందుల గురించి అక్కడ కాంట్రాక్ట్ లో అక్కడ ఎంగేజ్మెంట్ పెట్టిన వెహికల్స్ ఓనర్స్ కూడా పలుమార్లు ఉన్నతాధికారులకు వాళ్ళకు చేసినటువంటి వినతి పత్రాలు కూడా కొల్లకొల్లలుగా ఉన్నాయి. కానీ ఇది తాత్కాలికంగా ఎమర్జెన్సీ సేవలో ఉన్నటువంటి వారిపై చర్యలు ఎలాంటివి తీసుకోలేదు. ఇది కేవలం పబ్లిక్ సర్వీస్ లో ఉన్నది కాబట్టి ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో పూర్తిగా వాళ్ళని తాత్కాలికంగా కొంతమందికి ఎవరైతే ఖచ్చితంగా అడుగుతుంటారో వారిని పక్కకు పెట్టి మిగతా సిబ్బందిని తీసుకుంటారు. వారి మిగతా సిబ్బందిని తీసుకున్న వివరాన్ని పై అధికారి కోరినా ఎమర్జెన్సీలోని వాళ్ళు రానందున అంటే తిరిగి వేరే వాళ్ళని రీప్లేస్మెంట్ చేశామంటూ చెప్తారు. ఇది జరుగుతున్న తత్వంగా మీకు అంతటికి ఇప్పటికైనా వాళ్ళకు సంబంధించినటువంటి 749 వాహనాలకు గాను ప్రతి నెల ఇచ్చేటటువంటి బిల్స్ సంబంధించినటువంటి అంచనా చూసినట్టయితే ₹7,80,00,000 పర్ మంత్ స్కామ్ జరుగుతుంది. దీని అంతటికి ఇప్పటి వరకు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి స్కామ్ జరగడం, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి 108 సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి వారికి 22,000 నుంచి 33,000 అందించాల్సిన శాలరీలో కుదించి వాళ్ళకి ఇవ్వటం ఇదంతా ఇబ్బందికరంగా ఉంది. కానీ 108 సిబ్బంది మాత్రం ప్రజల్లోకి వెళ్తూ అనేక అంటే ఎమర్జెన్సీ సేవలు చేస్తున్న వారికి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఇందులోని ఎవరైతే మెయింటెనెన్స్ చేస్తున్నారో ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక మంత్రి కూతురు ఉందనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు పలుమార్లు అంటే ఆ యూనియన్ 108 సంబంధించిన సిబ్బంది యూనియన్ సభ్యులు కూడా మొరపెట్టుకున్నారు. అయినా కూడా ఒక మంత్రి కూతురు ఉండటంతో కొంత వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి, దీనిపై ఎలాంటి చర్యలు అయితే కొనసాగలేదనేది కూడా అక్కడ ఉన్నటువంటి 108 సిబ్బంది సంబంధించినటువంటి ఆ యూనియన్ వాళ్ళు కూడా మొరపెట్టుకుంటున్నారు. అంటే ఒక మంత్రి కుమార్తె కనుసన్నలో ఇదంతా జరుగుతుంది కాబట్టి మరి ప్రభుత్వం ఏమైనా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ప్రభుత్వము ఎవరైతే సిబ్బంది అంటే 108 సిబ్బంది కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న అనేక ఆర్గనైజేషన్స్ ఇవన్నిటికీ వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి తమ గోడును కూడా వినిపించుకున్న క్రమంలో కూడా వారి పై అధికారులకు అంటే పై అధికారి ఎవరైతే ఉంటారో వారికి ఇలాంటి సిబ్బందికి ఉన్నటువంటి అవకతవకలు, వారికి ఉన్నటువంటి సాలరీ బేసిక్ లో ఉన్నటువంటి మార్పుల గురించి కూడా చెప్పడం జరిగింది. కానీ ఎవరైతే ఈ నిర్వహణ తీసుకున్నారో దీనికి సంబంధించిన బడ్జెట్ కేటాయిస్తున్న క్రమంలోనూ ఇవంతా అవకతవకల మీద చర్యలు తీసుకోవాలని మాత్రం ఖచ్చితంగా ఒక కమిటీ వేయలేదు ఇప్పటి వరకు. అది సంవత్సరంన్నర నుంచి జరుగుతున్న ఈ సంబంధించినటువంటి నూతన అంటే మెయింటెనెన్స్ విధానంలో జరుగుతున్న విధానాలు వారిపై చర్యలు అయితే లేవు. ఇవన్నీ చర్యలు తీసుకోవాలంటూ మాత్రము ప్రభుత్వ ఉన్నతాధికారులకు పలుమార్లు సంఘం సభ్యులు కాదు పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా మొరపెట్టుకున్న చర్యలు తీసుకోకపోవడం ఒక విచిత్రకరంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.